ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ అనమాట. 3 రోజులు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. సో వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ అనమాట. ఈ వీకెండ్లో స్కూళ్ళు, కాలేజీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు వరుసగా సెలవులు అయితే రానున్నాయి. సో ఏపీలో వరుసగా 2 రోజులు, తెలంగాణలో వచ్చేసి వరుసగా 3 రోజుల పాటు విద్యా సంస్థలు అయితే మూతపడనున్నాయి. చదువులు, హోంవర్క్లు, పరీక్షలతో సతమవుతున్న విద్యార్థులకు కాస్త రిలీఫ్ అయితే లభించనుంది. స్టూడెంట్లు, కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడిపేందుకు ఈ లాంగ్ వీకెండ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. సో ఇందులో భాగంగా బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం సాధారణ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో రేపు 2వ శనివారం అవుతుంది. ఆదివారంతో కలుపుకొని వరుసగా 3 రోజుల పాటు స్కూళ్ళకు సెలవులు అయితే రానున్నాయి. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి బోనాల పండుగ ముగింపు వేడుకలకు ఆగస్టు 10న హైదరాబాద్లో ఇక నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా రంగం, పోతురాజుల విన్యాసాలు, ఘట్టం ఊరేగింపుల వంటి సాంప్రదాయ కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. ఇటీవల వర్షాల సమయంలో సెలవులు ఇచ్చినటువంటి స్కూళ్ళు మాత్రం రేపు తెరుచుకోనున్నట్టు చెప్తున్నాయి. అటు ఎస్ఆర్ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 10వ తేదీలోపు డేటా సమర్పించాల్సి ఉన్నందున వారు విధుల్లో కొనసాగాల్సి ఉంటుందని అధికార వర్గాలు అయితే తెలియపాయన్నమాట. సో 2వ శనివారంతో పాటు సోమవారం రోజున కూడా ప్రభుత్వ సెలవులు దినంగా ప్రకటించడంతో పాటు వరుసగా 3 రోజుల పాటు స్కూళ్ళు, కాలేజీలు మూసివేయనున్నట్లు ఆగస్టులో వచ్చే ప్రభుత్వ సెలవులకు సంబంధించి మొత్తం మీద 3 రోజులు లాంగ్ వీకెండ్ రావడంతో చాలా కుటుంబాలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు, సెలవులు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు టూరిస్ట్ ప్రాంతాలు సందర్శించేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంబంధించి ఈ ఆగస్టు నెలలోనే ముఖ్యంగా మొత్తం 11 రోజుల సెలవులు అయితే రానున్నాయి. సో ఇందులో 5 రోజులు, అదేవిధంగా 3 రోజులు సాధారణ సెలవులు, 3 ఆప్షన్ హాలిడేస్ ఉన్నాయన్నమాట. ఆగస్టులో వచ్చే ప్రభుత్వ సెలవులు 3 ఉన్నాయి. ఇక ఆగస్టు 10న బోనాల పండుగ, ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం, ఆగస్టు 26న మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా ప్రభుత్వ సెలవులు రానున్నాయి. ఈ 3 తేదీల్లో తెలంగాణ సర్కారు సాధారణ సెలవులు నోటిఫై చేయడం జరిగిందనమాట.